సభకు నమస్కారం. భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠం ఆధ్వర్యంలో కళారత్న శ్రీ భీమ్ గారికి చిత్రలేఖన పురస్కార కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఆర్టిస్ట్, చిత్రలేఖకులు, నృత్య రూపకర్త, రచయిత, సెన్సార్ బోర్డు మెంబర్ కళారత్న శ్రీ భీమ్ గారికి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి చిత్రలేఖన పురస్కారాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తుంది. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చెప్పుకోవడం, స్త్రీ పాత్రధారణ గురించి చెప్తూ ఉన్నారు. మాకు క్లాసులు జరిగాయి, ఇప్పటికీ మా స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు వీళ్ళ నటన మెలకువలు ఇలా ఉంటాయి. సో నేను ఆ రోజు ప్రత్యక్షంగా చూశాను. ఆయన గురించి చాలా ఉన్నాయి. ఆయన స్టేజ్ దిగిన తర్వాత అమ్మాయి అనుకొని చాలా మంది భ్రమపడ్డారు. ఇలాంటివన్నీ కూడా చాలా వింటూ ఉన్నప్పటికీ అందులో ఆయన నటనను చూసిన తర్వాత, ఆయన క్రమశిక్షణను చూసిన తర్వాత, ఆయన మాడ్యులేషన్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ చూసిన తర్వాత చాలా వరకు అంటే ఇంత గొప్ప నటులు గొప్ప వాళ్ళు ఊరికే అవ్వలేదు. వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ నిరంతర శ్రమ వాళ్ళని నేర్చుకొని ఆ తర్వాత ఆ క్రమంలో నేను కూడా పర్మనెంట్ అయిపోయి ఉద్యోగం నుండి వాళ్ళ ప్రొఫెసర్ స్థాయికి వచ్చాను. ఆ విధంగా దగ్గరుండి నేర్చుకోవడం ఒకటి. మూడవది, ఇవాళ నిమ్ గారితో పాటు మేకప్ పరంగా అవార్డులు తీసుకుంటున్న వారిలో శ్రీ మల్లాది గోపాలకృష్ణ గారు నాకు గురువు గారు, నాకు పాఠాలు నేర్పిన గురువు గారు ఈ వేదిక మీద ఉన్నారు. సో ఇన్ని రకాలుగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తూ భీమ్ గారికి మరోసారి శుభాకాంక్షలు. మీకు ఇలాంటి ఎన్నో అవార్డ్స్ ఇంతకుముందు వచ్చినప్పటికీ బుర్రా గారి ఆత్మీయులు ఎవరున్నా వారి అవార్డు తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు.
మీరు స్వీకరించడానికి ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ప్రత్యేక ముఖ్యంగా ఈనాటి శాస్త్రి గారి అవార్డు అందుకున్నాను. ఈ జిమ్కి నా ప్రత్యేక అభినందనలు. అసలు ఈరోజు కార్యక్రమం చాలా విలక్షణంగా ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రారంభంలోనే చిరంజీవి వైష్ణవి భరతనాట్యంతో, తర్వాత మన దేశంలోని ప్రముఖ కళారీతుల్ని పరిచయం చేస్తూ చిన్నారుల చేత ఆ ప్రత్యేకతల్ని మనకి పరిచయం చేయించాలనే ప్రయత్నం అద్భుతంగా జరిగింది. వారు వచ్చిరాని చిన్న మాటలతో చెప్పిన తీరు ఎంతో ముచ్చటగా అనిపించింది. అసలు ఆ ఆలోచన చాలా గొప్పగా ఉంది. అలాగే చిన్నారులతో చిత్రలేఖన పోటీలు నిర్వహించి ఒక 10 మంది చిన్నారులకి మంచి బహుమతులు అందజేస్తూ వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తున్నాను. రేవతి రామకృష్ణ గారు, మీ ప్రయత్నం నిజంగా శ్లాఘనీయం. చాలా మంచి కార్యక్రమం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఈరోజు ఈ పురస్కారాన్ని అందుకున్న నిమ్ము గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? అతను చిరంజీవి నిమ్ము నా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. ఒక విధంగా చెప్పాలంటే నా చిన్న కొడుకు లాంటివాడు. కానీ అభిమానం మాత్రమే. ఎక్కడో ఆశ్రయపురంలో మారుమూల గ్రామంలో పుట్టి ఒటింటాయి అంతగా పెరిగి హైదరాబాద్కి వచ్చి ఒక కార్యక్రమం, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కొంత కాలం చేసి ఇంకా అయిపోయింది కదా అని వెళ్ళిపోతున్న టైంలో మన నవోదయ రామన్ రావు అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అనుకుంటే, కాదు నువ్వు ఇక్కడ చేయడానికి ఉద్యోగం ఉందని ఒక ప్రముఖ పత్రికా సంస్థలో అతన్ని నియమింపజేసి ఆ విధంగా తిరుపతి చేసిన తర్వాత అసలు తను చేసిన ప్రయోగాలు అన్నీ కాదు, తను చేయని ప్రయోగం ఉంటుంది. ఒక రచయితగా, ఒక కార్టూనిస్ట్గా, ఒక గేయకులుగా, ముఖ్యంగా అసలు ఎన్ని బ్యాలెలు రాశాడు, ఎన్ని పద్య నాటకాలు రాశాడు. చాలా అసలు చెప్పలేము. ఆ వయసులో అతను చిరంజీవి చేసిన ప్రయోగాలు ఎంత చెప్పినా తక్కువ. అయితే ఇవన్నీ కూడా అతను కర్మణ్య వాదికారిస్తే నాకు కథాచన అనే సూక్తిని నమ్మి చేస్తున్నాడు. ఎందుకంటే ఏమీ ఆశించి ఏ అవార్డుని కానీ ఏ ప్రశంసను కానీ ఆశించి చేయలేదు. తమకు తనే స్పందించి ఇవన్నీ కూడా రచించి చాలా ప్రముఖంగా మంచి కీర్తిని సంపాదించుకున్నాడు. అతనికి యావదాంగానే కాదు, యావత్ దేశంలో ముఖ్యంగా విదేశాల్లో కూడా దీనికి మంచి ప్రశంస అందుతుందంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో కూడా మేము మరిన్ని మంచి ప్రయోగాలు చేసి మరింత విద్యాత్మక శక్తిని బలపరుస్తూ మనందరినీ ఆహ్లాదపరుస్తారని ఆశిస్తూ, నాకు నా చిన్నతనంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చింతామణి నాటకం వేస్తున్న సందర్భంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క బొమ్మ ఉంటుంది, స్త్రీ పాత్రది భూమిక వేస్తే మేము మా సత్యనారాయణ శర్మ గారు, గద్దర్తో సత్యనారాయణ శర్మ గారు, మా కూచిపూడి నాట్య సత్యభామ, కలియుగ సత్యభామ చెప్పాలంటే మేము అటువంటి వాళ్ళని నేను నా చిన్నతనంలో చూసినప్పుడు. ఇది ఎప్పుడండి 70 మాటలు. అప్పుడు నాకు డిప్లొమాలు చేస్తూ ఉన్నాను. నేను సందర్భంలో ఒక ఆడపాత్రధారి ఇట్లా వేస్తున్నదంటే అనుకున్నాం. మేము అందరం చూస్తూ మేము కూడా వచ్చాము. మేము ఎగ్జామినేషన్స్కి వచ్చాము. ఘంటసాల మ్యూజిక్ కాలేజీ సత్యనారాయణపురంలో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్స్కి డిప్లొమా కోసం వచ్చాను నేను. ఆ రోజు సాయంత్రం బుర్రా సుబ్రహ్మణ్యేశ్వరి గారికి చింతామణి నాటకం ఉంటాను చెప్పంటే ఆయన పేరు కదా పడుకుంటే ఆడ బొమ్మ వేసారు. బాగుంది, ఎక్కడ వచ్చారో అంటుంటే వస్తున్నారండి అన్నారు. చాలా నిగర్వి పొట్టిగా ఉన్నాడు. చిన్న చేసంచి ఉంటుంది వారికి, బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఒకటి, అది వేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆడవేషం వేస్తున్నారు. దాంట్లో చూసిన తర్వాత వీరిని ఇక్కడ చూడటం, ఈయన ఎవరో వస్తున్నారు అని అనుకునే విభ్రమ నాకు కూడా కలిగింది. వాళ్ళ ఆ రోజుల్లో నేను చూడటం జరిగింది.
మరి అంతటి గొప్ప మహానుభావుడి యొక్క, ఎందుకంటే ఒక పక్కన సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం అన్ని రంగాలలో కూడా వారు ఖ్యాతి గడించి ఎంతో కీర్తి గడించి మనకి అందించి వారు వెళ్ళేటువంటి యొక్క సందర్భాలు మనం అందరం స్మరణ చేసుకుంటూ ఒక గొప్ప పండగలాగా చేసుకుంటూ వారి సత్యమణి గారిని నేను చూసిన ఆనందం నాకు ఇంత అంతా కాదు. మీతో పాటుగా నేను కూడా పంచుకుంటూ మరి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఎన్నో ఒక పెద్ద పండగలా చేసుకుంటున్నాం. కాబట్టి నన్ను కూడా ఇక్కడికి వీరితో సమానంగా నన్ను పిలవటం, ఒక నాట్యాచార్యుడిగా, ఒక సంగీత కళాకారుడిగా, ఒక యక్షగాన వారధిగా నన్ను గుర్తించి నాకు ఇక్కడికి రావటం, నాకు ఈ స్థానాన్ని నాకు కల్పించడం గొప్ప విశేషంగా నేను భావిస్తూ నేను దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశాను. మేకప్లో ఈ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి అనుకుంటే, ఆయన కూడా మంచి చిత్రలేఖకుడు కూడా, ఆయన కూడా మంచి మేకప్ ఆర్టిస్ట్. ఆయనే మేకప్ చేసుకునేవాడు. ఒకసారి నేను కూడా ఆయన చేయడం జరిగింది, 2-3 సార్లు చేశాను. బహుశా మేకప్ చేసిన తర్వాత అసలు ఏది మాట్లాడుకుని లేచి వెళ్ళిపోయేటటువంటి మనిషి. అదేంటి ఇలా ఉంది, ఇలా లేదంటే అని చెప్పి అన్ని మనిషిగా చాలామందికి అలాంటివన్నీ ఉంటాయి. కానీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానుభావుడు. ఆయనతో కలిసి కొన్నాళ్ళు నేను గడపడం కూడా నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా విషయాలు, అదొక ఒక పెద్ద డిక్షనరీ, ఒక గ్రంథం అదొక. ఏ విషయం గురించి అడిగినా కూడా చాలా కూలంకషంగా విపులంగా అందరికీ అర్థమయ్యేలాగా మాకు అయ్యేలాగా చెప్తూ ఉండేవారు ఆయన. మరి నాటకం యొక్క ప్రయోజనం ఏంటంటే సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లని సరిదిద్దటం, మంచి మార్గం వైపు నడిపించడం, ప్రజలందరినీ, ఎవరి మనుషులందరినీ కూడా. అలా అనుకుంటే మనుషుల్ని వాళ్ళ యొక్క వృత్తుల్ని గురించి మార్చినటువంటి వ్యక్తి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే రాజమండ్రిలో ఆ దేవీ చౌక్ దగ్గర చింతామణి నాటకం వేస్తున్నారు. అది ఆయన నోటెప్పుడు మెమరీ. అది ఆ వేస్తున్నటువంటి నాటకం అంతా అయిపోయిన తర్వాత ఆ జనం నుంచి ఒక ఆవిడ లేచి వచ్చింది. అందరినీ దాటుకొని వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడికి వచ్చి ఆవిడ నగలన్నీ కూడా తీసి ఒక మూట కట్టి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పాదాల దగ్గర పెట్టి, నేను ఈ రోజు నుంచి ఈ వృత్తిని చేపట్టడం లేదు అని చెప్పేలేండి. రాజమండ్రిలో అంటే మీకు తెలిసిన విషయం. అలా మారిపోయిన నాటకం చూడగానే అలా మారిపోయింది. ఆ మార్చడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా. అవునమ్మా, అసలు ఒక మనిషిని మార్చి ఆ వృత్తి నుంచి మార్చడం ఎంత గొప్ప విషయం. అసలు మరి ఎవరికి సాధ్యం అవుతుంది? కేవలం నటులకు మాత్రమే సాధ్యం అవుతుంది. మన ఇప్పుడు ఇందాక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పద్మశ్రీ అన్నారు. ఆయన పద్మశ్రీ కంటే ఇస్తే ఇంకా అది తక్కువ కిందే లెక్క. ఆయన అలాంటి పద్మశ్రీలు ఎన్నో రావాల్సింది, ఎప్పుడూ రావాల్సింది. పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇలా నాకు సన్మానం చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మా రేవతి రామకృష్ణ చాలా కాలం నుంచి అతను ఉద్యోగం చేసేటప్పటి నుంచి మేము చాలా ఆత్మీయంగా ఏరాయరాన్ని తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి పడింది. ఎందుకంటే ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దాన్ని ఉంది బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తరఫున ఆయన ఫోటో మా ఇంట్లో ఉన్నటువంటి ఇంకా గొప్ప విశేషం. ఆయన అంత గొప్ప మహానుభావుడు. ఎందుకంటే ఆయనతో 4 రోజులు విజయనగరంలో ఉన్నాను. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏవో ప్రశ్నలు చేసి ఏవో చెప్పింది ఆ చెప్పడం మహా అద్భుతంగా చెప్తారు. ఇందులో ఏమీ అతిశయోక్తి కాదు. అన్ని కోణాలు ఆయనకు తెలుసు. సంగీతం తెలుసు, సాహిత్యం తెలుసు, నృత్యం తెలుసు, నృత్యంలో ఏ పద్యములు ఎలా ఉంటాయో తెలుసు. ఇవన్నీ కూడా చూసి ఏదో పెద్ద ఒక గైడ్ అందరికీ. అలా ఆయన గురించి చెప్పాలంటే ఈ సమయం కూడా చాలదు. ఇలాంటి మార్పు చేసేటటువంటి ఒక వ్యక్తిని మార్చారంటే అది నిజంగా నాటకం వైపు ప్రయోజనం కావాలి. ఇంకేం చెప్పండి.
అలా ఆయన మహానుభావుడు. ఇంకా ఏంటంటే నేను ఆయనతో నటించేటప్పుడు సతీ సక్కుబాయి నాటకంలో నేను కాశీపతి పాత్ర వేశాను, ఆయన నాకు మదర్ క్యారెక్టర్ వేశాడు. అదే కాకుండా ఇందాక కోటాన్ మంత్రరావు చెప్పినట్టుగా ఆ ప్రజానాయకుడు ప్రకాశం నాటకంలో ఆ తల్లి వేషం వేశారు, అది మహాద్భుతం. అది వాళ్ళందరికీ గురువు గారిని శుభాకాంక్షలు అందిస్తే ఆ పెయింటింగ్ చేసిన వాళ్ళ బ్రిమ్లాగా బయటకు వస్తారు. మా డాన్స్ చేసిన వాళ్ళందరూ మీలాగా కూచిపూడి గురువులు అవుతారు. అది అంతకంటే ఏం లేదు. ధన్యవాదాలు. మీరు పురస్కార గ్రహీత బ్రహ్మ గారి స్పందన. నాకు నిజానికి మాట్లాడటం అంతగా రాదు, కానీ కొంచెం సేపు మాట్లాడతాను. బుర్రాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని నేను 2 సార్లు, ఒకసారి వేదిక పంచుకున్నాను, ఒకసారి ఆయన ప్రవచనం వినే అవకాశం కలిగింది. ఆయన నాట్యశాస్త్రాన్ని చిన్న పుస్తకంగా రాశాను ఫ్రెండ్స్ కోరికపై. అప్పుడు రాసినప్పుడు ఆవిష్కరణోత్సవానికి నేను కూడా ఒక వాస్తవం ఏదో అప్పుడు కూడా ఇలాంటి మాట్లాడలేక తప్పదని వేరే పాయింట్. ఆ తర్వాత నాకు ఆయన మీద చాలా విపరీతమైన గౌరవం ఉంది. ఇందాక మా అన్నయ్య వచ్చి దాదాపు చూసి సావిత్రి పక్కన నిలిపేశారా అని అంటే అది సుబ్రహ్మణ్య శాస్త్రి గారే లేడీ వేషం. తర్వాత ఆయన అందరికేసరి మదర్గా వేసినప్పుడు ఆ నాటకం శాస్త్ర శ్రీరాములు గారు అనుకుంటారు, దాంట్లో కేసరి వేసింది. ఆ నాటకం దసరంగిని వారి నాటకం అది నేను చూశాను. చూసిన తర్వాత ఆయన కలిసి నేను ఎక్కువ చేసి మాట్లాడతాను. మాకు మాట్లాడడానికి అర్హత ఏమిటి అంటే ఇవన్నీ ఆస్వాదించే టేస్ట్ ఉండటమే, అందుకని ఆయనతో మాట్లాడగలిగాను. తర్వాత మా చుట్టాల వాళ్ళ తండ్రి గారి పేరు మీద ప్రవచనాలు పెట్టించారు. ఒక గుళ్ళో ఆయన ప్రవచనం చేశారు. జటావళి వెంకటేశ్వర గారని వాళ్ళ అబ్బాయి పెట్టించినప్పుడు నేను ఆ ప్రవచనాలు ఆర్గనైజర్గా కూడా ఉన్నాను. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. రేవతి రామకృష్ణ గారు వచ్చి ఇలాగా బుర్రాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు మీద అనగానే తప్పకుండా ఒప్పేసుకున్నాను, చిత్రకారుడిగా అన్నారు. అక్కడ కొంచెం భయపడ్డాను. నేను చిత్రకారుడు కన్నా చాలా గొప్ప చిత్రకారులు నాకున్నారు. ఎక్కువ గారు ఆఫ్కోర్స్ మా గురుగారు అనుకోండి, బాపు గారి పరంపరలో మేమందరం బొమ్మలు వేసుకుంటూనే ఉన్నాము. అయితే నేను చిత్రకారుడిగా అంత పొగరుగా అవార్డు తీసుకోగలనా అని ముందు బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కళలో కలిసి ఒప్పేసుకున్నాను. సరే బొమ్మలు వేయటం అనేది నాకన్నా చాలా గొప్పవాళ్ళు ఉన్నారని ఇందాక చెప్పినట్లే నేను అప్పుడప్పుడు మంచి కార్టూన్లో వేశాను, మర్రాన్ మాణిక్యాలను వేశాను. అన్నిటికన్నా గొప్ప విషయం బాపు గారితో కార్టూన్ల కోసం అంకితం కూడా తీసుకున్నాను. అందుకని నాకు అర్హత ఉందేమో అని నేను అప్పుడు అవి బాపు గారితో సహగమనం చేసేటప్పుడు హాయిగా నడుపుకుంటూనే వెళ్ళేవాడిని. ఎప్పుడైనా మేపులు రాళ్ళు అవి ఉంటే నా చేపట్టుకుని కూడా ఆయన నడిపించారు. ఆయనతో ఒక చిత్రకారుడి శిష్యుడిగా కాకుండా ఆత్మీయ మిత్రుడిగా అని చెప్పేవాడు. ఎవరితో చెప్పిన మా ఫ్రెండ్ గ్రిమ్ గారని, ఫ్రెండేటి మహాప్రభు అని నేను లోపల కనుక్కునేవాడిని. మొత్తానికి బాపు గారితో ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా కార్టూనిస్ట్గా ఈ అవార్డు తీసుకోవడానికి అర్హత ఉందేమో అనుకుంటున్నాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మరపురాని మాణిక్యాలు అని నేను 135, 160 మంది తెలుగు ప్రముఖుల క్యారికేచర్లు వేశాను, దివంగత ప్రముఖులు క్యారికేచర్లు. అప్పటికి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మన మధ్యనే ఉన్నారు కనుక ఆయన ఆ పేజీ కోసమైనా మళ్ళీ ఆ సంపుటిని పెంచి కొన్ని బొమ్మలు వేసి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో ఆ మరపురాని ఆ మహామనిషి కలుపుకుంటూ బొమ్మ ఇస్తానని క్యారికేచర్గా దాంట్లో చూపిస్తానని మనం చేస్తాం. డిఫరెంట్ స్కూల్స్కి పెయింటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చి చాలా స్కూల్స్కి మేము తాతగారి పేరు మీద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కళాపీఠ ఆధ్వర్యంలో పెయింటింగ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 60-70 మంది సబ్మిషన్స్ వచ్చాయి. దీనికి కొన్ని థీమ్స్ ఇచ్చాము, 3 టాపిక్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాము. బట్ పెయింటింగ్స్ ఒరిజినల్గా ఇప్పుడు మనం చిత్రలేఖనం చేసినప్పుడు పిల్లలు చెప్పారు కదా 6 భాగాలు. సో ప్రపోర్షన్స్, ఇమోషన్స్, కలర్ కాంట్రాస్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ చిత్రానికి జీవం పోసినట్టు అవుతుంది.
సో ఒరిజినల్ పెయింటింగ్స్ అని అన్నాము, థీమ్ ప్రకారంగా వేయాలి అని 3 థీమ్స్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి మనకి రీసెంట్గా జరిగిన ఫెస్టివల్ సంక్రాంతి అవడంతో సంక్రాంతి ఫెస్టివల్ ఒకటి, తర్వాత నేచర్ ల్యాండ్స్కేప్స్ అడిగాము, తర్వాత ఇండియన్ మైథాలజీ ఇచ్చాము. చాలామంది పిల్లలు ఎంతో అద్భుతంగా వాళ్ళ పెయింటింగ్స్ని సబ్మిట్ చేశారు. ఈరోజు వాటిల్లో కొంతమందికి ఒక చిరు సత్కారం అవనివ్వండి లేదా ఒక చిన్న అప్రిసియేషన్, వాళ్ళు ఇంకా ఎంతో బాగా ముందుకి ఈ పెయింటింగ్ని తీసుకుని వెళ్ళాలని, ఆర్ట్ ఫామ్ని తీసుకుని వెళ్ళాలని, అండ్ మీన్ గారి దగ్గర నుంచి శంకు గారి చేతిలో వాళ్ళు ఈ బహుమతిని అందుకుంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అప్రిసియేషన్ ఫర్ దెమ్. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆ కాంపిటీషన్లో విన్ అయిన పిల్లలకి ఒకరి తర్వాత ఒకరు వి రిక్వెస్ట్ ది కిడ్స్ టు ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఫస్ట్ నేను పేరు పిలిచిన తర్వాత దయచేసి స్టేజ్ మీదకి వచ్చి ఈ స్మాల్ అప్రిసియేషన్ టోకెన్ ఆఫ్ లవ్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దీని ఓకే, చిన్న కన్ఫ్యూజన్. సామీప్య ఏదైతే పెయింటింగ్ పట్టుకుని నిల్చుంటుందో ఇక్కడ, అది పిల్లలు వేసిన పెయింటింగ్ మీ అందరికీ డిస్ప్లే. అలంకృత